ఎప్పుడు మీరు గమనించండి, మంచితనంలో మనకి సాయం చేయడమే కాదు మంచి, ఇంకోటి ఏంటో తెలుసా, మనకి కీడు చెయ్యకపోవడం కూడా మంచే. మనకి కీడు చెయ్యకపోవడం కూడా మంచే. యేసుక్రీస్తు మంచోడు. ఎంత మంచోడు? నీకు రోగం ఉంటే స్వస్థపరుస్తాడు. నీకు బాధలుంటే ఆ బాధల నుంచి ఓదార్పునిస్తాడు, ఆదరణిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నువ్వు మొరపెడితే వింటాడు. నీకు ఏది కావాలన్నా ఆయన పక్క నుండి తోడుగా ఉండి ప్రతిదీ నెరవేరుస్తాడు. మంచోడు కదండి, అన్నీ మనకి ఇస్తాడు. ఇంకోటి ఏంటో తెలుసా? సరే, మనం ఆయన నమ్మలేదు, నమ్మిన వాళ్ళకి అన్నీ ఇస్తాడు. నమ్మలేదు, నమ్మని వాడికి కూడా ఏం చేస్తున్నాడు? అన్నీ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మనల్ని ఎలా కాపాడుతున్నాడు, వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు? కాపాడుతాడు. నమ్మని వాళ్ళే కాదు, కొంతమంది క్రైస్తవులు అన్న వాళ్ళని ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, ఎదిరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభు గురించి చెప్తామమ్మా అంటే అంటున్నారు, మీరు ప్రభు గురించి మాకు చెప్పొద్దు అంటున్నారు. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుందండి, ఈ భూమి ఎవరిది? ఎవరిది? మన ప్రభువుది. చేసింది ఎవరు? ఆయన. ఈ లోకమంతా అయిందేనట. కానీ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తల వాల్చుటకు ఆయనకు స్థలం లేదు.